పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పిజ్జా ఆర్డర్లు పెరగడం యుద్ధానికి సంకేతమా? ఇది విన్న ప్రతి ఒక్కరూ ఏంటి జోక్ అని అంటారు. కానీ ఇది జోక్ కాదు, నిజం. సామాజిక మాధ్యమం దీని గురించి పెద్ద ఎత్తున చర్చ చేస్తోంది. పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా ఆర్డర్లు పెరిగాయంటే ప్రపంచంలో ఏదో మూల అలజడి మొదలైనట్టే. ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రచారం. అయితే దీనికి తగ్గట్టే గత శనివారం తెల్లవారుజామున కూడా అమెరికా రక్షణ కార్యాలయం సమీపంలో పిజ్జా అవుట్లెట్లకు ఒక్కసారిగా ఆర్డర్ల వర్షం కురిసింది. అదే సమయంలో వెనజువెలాపై అమెరికా బలగాలు అనూహ్య దాడి చేయడంతో ఈ పెంటగాన్ పిజ్జా థియరీపై మరోసారి నెట్టింట చర్చ మొదలైంది. మరి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఈ థియరీ నిజమేనా? పెంటగాన్ పరిసర ప్రాంతాల్లో పిజ్జా సెల్ పెరిగితే అది యుద్ధానికి సంకేతమా? అమెరికా సైనిక ఆపరేషన్ల సమయంలో పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా డెలివరీలు అమాంతం పెరుగుతున్నాయనేది కొన్నేళ్లుగా వినిపిస్తున్న వాదన. అందుకు తగ్గట్లుగానే పెంటగాన్ పిజ్జా రిపోర్ట్ పేరుతో కొందరు ట్రాకర్లు ఇచ్చిన నివేదికలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. గత శనివారం తెల్లవారుజామున కూడా పెంటగాన్ సమీపంలోని పిజ్జా అవుట్లెట్లలో సేల్స్ పెరిగినట్లు ఓ ట్రాకర్ పోస్ట్ చేశారు. ఆ రోజున తెల్లవారుజామున 2 గంటల నుంచి 3:30 వరకు విపరీతంగా ఆర్డర్లు వచ్చినట్టు పేర్కొన్నారు. గంటన్నర తర్వాత ఒక్కసారిగా అవుట్లెట్లకు జీరో ట్రాఫిక్ కనిపించినట్టు తెలిపారు. ఈ ట్రాకర్ పేర్కొన్న సమయంలోనే వెనజువెలాపై అమెరికా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్న నికోలస్ మదురో ఆయన సతీమణిని నిర్బంధించి అగ్రరాజ్యానికి తీసుకొచ్చింది. సాధారణంగా అమెరికా సైనిక ఆపరేషన్లు అత్యవసర సమయాల్లో రక్షణ శాఖ ఇంటెలిజెన్స్ అధికారులు రాత్రంతా ఆఫీసులోనే ఉండి విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో వారు క్విక్ ఫుడ్ డెలివరీ పైన ఆధారపడతారని, అందుకే పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా డెలివరీలు పెరుగుతాయనేది ఈ పెంటగాన్ పిజ్జా థియరీ సారాంశం. ఇది కేవలం ప్రచారమే అని కొందరంటారు. యాదృచ్ఛికంగా అలా జరుగుతోందని మరికొందరంటారు. అయితే ఇలా బయటకు వచ్చిన పిజ్జా సేల్స్ రిపోర్ట్లు నిజమైన సందర్భాలు ఉన్నాయంటూ కొందరు ఉదాహరణలు కూడా చెబుతారు. అయితే ఈ ట్రెండ్ ఈ మధ్య కాలంలో వచ్చింది కాదు. ప్రచన్న యుద్ధం సమయంలోనే ఈ థియరీ వెలుగులోకి వచ్చింది. అప్పట్లో అమెరికా సైనిక అధికారుల కదలికలను గమనించేందుకు అగ్రరాజ్య ప్రభుత్వ భవనాల సమీపంలో వచ్చిన పిజ్జా ఆర్డర్లను సమీక్షించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. 1990లో కువైట్ పై ఇరాక్ దండయాత్రకు ముందు అమెరికా CIA కార్యాలయానికి పిజ్జా ఆర్డర్లు పెరిగాయట. 1999లో సెర్బియాలో జరిగిన బాంబు దాడులు, 2003 ఇరాక్ యుద్ధం, 1989లో పనామాపై అమెరికా దాడి, 2022 రష్యా ఉక్రెయిన్ యుద్ధం, 2024-25లో ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు వంటి సందర్భాల్లోనూ ఈ పిజ్జా ఆర్డర్లు పెరిగినట్టే చెబుతున్నారు. అయితే దీనిపై శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ పిజ్జాలకు యుద్ధాలకు ముడిపెడుతూ చాలాసార్లు ఈ థియరీ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇప్పుడు కూడా వెనజువెలాపై అమెరికా దాడితో ఈ థియరీ మరోసారి తెరపైకి వచ్చింది. ఇవే ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.